హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయ్యో, చెప్పడమే మర్చిపోయానండి. ముందుగా అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. అవును, మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కార్తీక పౌర్ణమి మంచిగా జరుపుకున్నారా లేదా? మీరు మార్నింగ్ వెళ్ళారా టెంపుల్కి లేదా ఈవినింగ్ వెళ్ళారా? నేనైతే మార్నింగ్ ఏం వెళ్ళలేదు. అంటే కొంతమందికి అసలే వీలు కాదు. కొంతమంది మార్నింగ్ వెళ్తారు, కొంతమంది ఈవినింగ్ వెళ్తారు. మార్నింగ్ వెళ్ళినా సరే ఈవినింగ్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కొందరు. సో అలాగని అడిగాను. నేను మార్నింగ్ ఏం వెళ్ళలేదు టెంపుల్కి, ఈవినింగ్ వెళ్ళాను. మార్నింగ్ ఇంట్లోనే పూజ చేసుకున్నా, ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాను. నేను వెళ్ళిన టెంపుల్ అయితే వామ్మో, చాలా రష్ ఉండే, చాలామంది ఉండే. అంటే ఈ కార్తీక మాసం కదా, కార్తీక పౌర్ణమి రోజు అన్ని టెంపుల్స్ అలానే రష్గా ఉంటాయి అనుకోండి ఏంటి, కార్తీక పౌర్ణమి కదా, చాలామంది టెంపుల్కి వస్తుంటారు, అందరికీ తెలిసిందే కదా. బట్ నాకేమో దీపం పెట్టడానికే పెద్దగా ప్లేస్ ఏం దొరకలేదు, కొంచెం ప్లేస్ దొరికింది. అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అదే కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, మనకు దొరికిన ఆ కొంచెం ప్లేస్లో మనకు నచ్చినట్టు దీపాలు పెట్టుకున్నామా లేదా, అదే చాలు. కార్తీక పౌర్ణమి రోజు ఇలా టెంపుల్కి వచ్చి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కాసేపట్లో కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. మరి మీరు ఎలా జరుపుకున్నారు? మంచిగా జరుపుకున్నారా? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పేయండి, ఓకేనా? అయ్యో మర్చిపోకండి, అలానే పోతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా? మరి ఉంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.